ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఈ వీడియోలో నేను ఏమి చెప్పాలనుకుంటున్నాను అంటే, మనము ఈ లోకంలో జీవించాలంటే యేసయ్య మనం ఇంతకుముందు మన పూర్వీకుల్ని మనం బైబిల్లో చూస్తే పాత నిబంధన కాలంలో అయితేనేమి కృత నిబంధన కాలంలో అయితేనేమి చాలా మంది మనుషులను దేవుడు మనకి మార్గదర్శకంగా ఉంచాడు. ఎందుకు ఉంచాడు అంటే వాళ్ళ ఒక మోడల్స్ అనమాట, మనకి ఒక రోల్ మోడల్స్, మనకి మన లైఫ్ ని. ఇలాంటి మనుషులు బైబిల్లో ఉన్నారు. ఇలాంటి శోధనలు, ఇలాంటి పరిస్థితులు, వాళ్ళ జీవితంలో కష్ట సమయాలు అయితేనేమి, సంతోష సమయాలు అయితేనేమి, దుఃఖ సమయాలు అయితేనేమి, బాధపడే సమయం, రకరకాల మనుషులను దేవుడు బైబిల్లో మనకి ఉంచాడనమాట. అలాగే ఆ మనుషులు కూడా అలాగే ప్రతి ఒక్కటి దేవుని సృష్టి కదా. అది ఆదాము అవ్వ మొదలుకొని అబ్రహాము వంశావళి మొదలుకొని అంతా కూడా ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కటి దేవుని సృష్టి. కాబట్టి ఈ సృష్టిలో మనందరము కూడా పాత నిబంధన భక్తులైతేనేమి కృత నిబంధన అయితేనేమి అందరూ కూడా మనం దేవుని సృష్టి. అందులో ఒక బైబిల్ ప్రారంభము, సృష్టి ఆరంభంలోనే ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది భక్తులు ఏంటంటే ఆది కాండంలోనే ఉన్నారనమాట. నాకు ఎంతో ఇష్టమైనటువంటి వ్యక్తి ఏంటంటే, అందరూ ఇష్టమే, కాకపోతే చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి, నాకు నచ్చేటువంటి వ్యక్తి, ఆయన యొక్క లక్షణాలు నాకు చాలా నచ్చుతాయి. ఒక చిన్నప్పుడు ఎలా ఉండాలి, యవన దశలో ఎలా ఉండాలి అనేది ఒక మోడల్ లాగా మనకి చూపించాడు అనమాట. ఆయన యోసేపు అంటే నాకు చాలా చాలా ఇష్టము. యోసేపు అంటే ఫలించడి కొమ్మ అని అర్థం అనమాట. యాకోబుకి రెండవ భార్యకి పుట్టినటువంటి రాహేలుకు పుట్టినటువంటి కొడుకు యోసేపు అంటే యాకోబు కూడా చాలా చాలా ఇష్టము. ఎందుకంటే యాకోబుకి రాహేల్ అంటే చాలా ఇష్టం కాబట్టి రాహేలుకు పుట్టినటువంటి యోసేపు అంటే కూడా చాలా ఇష్టం అనమాట. చిన్నప్పటి నుంచి కూడా అందరూ అన్నల తమ్ములు అందరూ కూడా పనులకు వెళ్లేవాళ్ళు, కానీ యోసేపుని మాత్రం తన దగ్గర ఉంచుకొని తను ఎంతగానో ప్రేమించేవాడు యాకోబుకి చాలా చాలా ఇష్టం అనమాట యోసేపు అంటే. అలాగే యోసేపులో ఉన్నటువంటి మంచి మంచి లక్షణాల గురించి నేను మీతో పంచుకోవాలనుకుంటున్నానండి. అలాగే యోసేపుకు ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే, కష్ట సమయాల్లో చాలా చిత్తశుద్ధితోటి కష్ట సమయంలో కూడా దేవుని కొరకు యథార్థంగా నీతిగా నిలబడ్డాడు అనమాట. మనం చూస్తే పొతీఫర్ భార్య ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎంతగానో శోధింపబడ్డాడు సాతాను చేత. సాతాను ఏం చేసిందంటే ఆయన నమ్మకాన్ని అయితేనేమి, ఆయన వ్యక్తిగత జీవితాన్ని అయితేనేమి దాన్ని పాడు చేయడానికి సాతాను రూపంలో ఆయన దగ్గరికి ఒక ఆకర్షణ లాగా ఆయన దగ్గరికి పంపించిన, అప్పటికీ కూడా యోసేపు చలించకుండా ఆయనకున్నటువంటి విశ్వాసాన్ని, ఆయన నేర్చుకున్నటువంటి భక్తి జీవితాన్ని దేవుని కొరకు అట్లాగే సమర్పణ కలిగినటువంటి ఒక భక్తిపరుడుగా ఉన్నాడు అనమాట. అలాగే ఒక నీతిగా న్యాయంగా దేవుడు చూస్తున్నాడు. కొంతమంది అయితే మామూలుగా అయితే మనుషులైతే ఏం చేస్తామండి, దేవుడు ఎవరు చూడట్లేదులే అని చెప్పేసి అనేసి మనే కదా ఎవరైనా సరే మనుషులు ఎవరు చూడట్లేదులే నన్ను అనేసి పాపం చేయడానికి సాహసిస్తారు. కానీ యోసేపు ఈ దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు చూస్తున్నాడు అని ఎంతో భయంతో పొతీఫర్ని ఏ మాత్రం కూడా ఆమె చేయమనేటువంటి పనికి చేయకుండా ఎంతగానో తన విశ్వాసాన్ని తను కాపాడుకున్నాడు. అలాంటి జీవితం కూడా మనం కలిగి ఉండాలి. కాబట్టి ఏ విధంగా అయితే యోసేపు మనకు ఒక మోడల్ లాగా ఒక మాదిరికి చూపించాడో, అలాగే మనం ఇలా సాతాను రకరకాలుగా మనం శోధించడానికి వస్తూ ఉంటది అనమాట. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ లో కూడా మనకు కలిగినటువంటి రక్షణ అయితే, మనకు కలిగినటువంటి విశ్వాసాన్ని అయితే, మనకు కలిగినటువంటి భక్తి జీవితాన్ని అయితే మనం కాపాడుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడు దేవునికి ఇష్టంగా మారతాం. ఒక ఫలించడి కొమ్మ అంటే ఆయనకి అదొక ఆ పేరు ఎందుకు వచ్చింది అని అంటే, ఆయన ఒక ఆత్మీయతలో ఫలించాడు, నీతిలో ఫలించాడు. కాబట్టి నీతి న్యాయంగా దేవుని దృష్టికి ఫలించాడు. ఆయన పేరుకు ఉన్నటువంటి అర్థం, కొంతమంది పేర్లు పెట్టుకుంటారు కానీ దానికి తగినటువంటి జీవితం జీవించారు. కానీ యోసేపు ఫలించడి కొమ్మ అని ఎట్లయితే పేరు తెచ్చుకున్నాడు, ఆ పేరుకు ఉన్నటువంటి అర్థాన్ని, ఫలించే ఆత్మ ఫలాలు ఏంటండి, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, వీటన్నిటిలో కూడా ఆయన ఫలించాడు. కాబట్టి ఆయనకి ఆ పేరు పెట్టారనమాట. పేరుకు పెట్టినట్టుగానే తను కూడా జీవించాడు. అలాగే యోసేపు జీవితంలో ఎప్పటికప్పుడు సహోదరుడు వాళ్ళ బ్రదర్స్ అమ్మేసినప్పటికీ కూడా ఎంతో ఇదిగా వాళ్ళ బ్రదర్స్ ని ప్రేమించాడు. మనమైతే ఏం చేస్తాము, వాడు అలా చేశాడు, వీళ్ళు ఇలా చేశారు అని చెప్పేసి ఈవెన్ మనం తోబుట్టులు అయినప్పటికీ కొన్నిసార్లు చిన్న చిన్న కష్టమైనప్పటికీ కూడా అవి మనం మనసులో పెట్టుకుని ఇబ్బంది పెట్టుకుంటా ఉంటాము. కొన్ని రోజులు మాట్లాడము, కొన్ని రోజులు. కానీ యోసేపు అలాంటి ఏమీ మనసులో పెట్టుకోకుండా వాళ్ళ అన్నవాళ్ళు మనం మనుషులు ఏం చేస్తామండి, ఎవరైనా ఇప్పుడు మనం తీసుకుని వెళ్ళి గుంటలో పడేసారు, మనం తీసుకునే శోధనలు పడేసారు, మనం తీసుకునే ఇబ్బందులు పడేసారు మన సహోదరులు. అలాంటి పరిస్థితుల్లో మనమైతే ఏం చేస్తాము, మామూలుగా మనుషులుగా మనమైతే ఏం చేస్తాము, వాడు అలా చేశాడు, ఈమె ఎలా చేసింది కాబట్టి నేను ఇంకో వాళ్ళ ముఖం చూడండి, నేను వాళ్ళతో మాట్లాడను అనేటువంటి మనస్తత్వం మనం కలిగి ఉంటాం.
కానీ యోసేపు అలా కాదు. చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళ అన్నలను చూడగానే ఎంతో ప్రేమగా వాళ్ళు చేసిందంతా మర్చిపోయి ఎంతో ప్రేమగా వాళ్ళని మళ్ళీ కష్ట సమయం, మనమైతే ఇంకోసారి వాళ్ళు చేసిన పని గుర్తుపెట్టుకుని మనం సహాయం చేయడానికి మన మనసు ఒప్పుకోదు. మనమైతే చెయ్యము మామూలుగా మనుషులంగా మనం. కానీ యోసేపు ఆ ఇది నుంచి ఏంటి అంటే మనుషుల స్వభావం నుంచి ఉన్నతమైనటువంటి ఆత్మీయతలో ఆయన ఉన్నాడు కాబట్టి, ఆత్మీయ స్థితిలో దేవునితోటి ఉన్నాడు కాబట్టి ఆయన ఆత్మ ఫలాలు అన్ని ఏమేమైతే ఉన్నాయో ఆత్మ ఫలాలన్నిటికీ తగినట్టుగా ఆయన జీవించాడు. కాబట్టి వాళ్ళని క్షమించి, వాళ్ళు చేసింది పనిని క్షమించి, ఆయన మళ్ళీ మనసులో పెట్టుకోకుండా క్షమించి, ప్రేమించి, వాళ్ళ అన్నల్ని తమ్ముల్ని ప్రేమించి, మళ్ళీ తన హత్తుకొని, మళ్ళీ వాళ్ళ కష్ట సమయంలో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకొని, వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారాన్ని సమృద్ధిగా మళ్ళీ వాళ్ళ తండ్రికి పంపించి, నేను క్షేమంగా ఉన్నానని చెప్పండి అని చెప్పి మళ్ళీ వాళ్ళని పంపించాడు. ఇంత ప్రేమ మనకైతే మామూలుగా అయితే మనుషులుగా మనకు ఉండదు. కాకపోతే మనం దేవుని యందు మనం ఉంటే తప్పకుండా ఆ ప్రేమ దేవుని మనకిస్తాడు. మనుషులను ఒకవేళ మనల్ని బాధ పెట్టినప్పటికీ అలాంటి మనుషులను కూడా క్షమించి మనం హత్తుకునేటువంటి ఆ ఉన్నతమైన స్థితిలో దేవుడు మనల్ని ఉంచుతాడు. కాబట్టి అలాంటి మనసు దేవుడు మనకిస్తాడు. కాబట్టి ఈ యోసేపుని గురించి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు నేను వాక్యం చెప్తున్న నేను కూడా అంటే మనమందరం మనుషులమే కదా, అలాంటి విషయాలన్నీ కూడా మనం మనసులో పెట్టుకుని మనకి కీడు చేసిన మనుషులు మన ఎదురికి వచ్చినప్పుడు మనం ఒప్పుకోమన్నమాట వాళ్ళకి సహాయం చేయడానికి. కాకపోతే అలాంటి మనసు మనందరికి కూడా కావాలని మనం ప్రార్థన చేసుకుందాం. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, సమాధానం పడే మనసు యోసేపుది. అలాగే అంటే క్షమించడమే కాదు, క్షమించడంతో పాటు సమాధాన పడే మనసు కూడా. కొంతమంది గొడవలు అయినా కానీ, ఏదైనా స్నేహితుల దగ్గర కానీ, ఆఫీసులో వర్క్లో కానీ, ఎవరితోనైనా సరే గొడవలు అయింది అంటే దాని మీద పక్క సాధిస్తూ ఉంటారు. ఇంకా సమాధాన పడాలి అన్న ఉద్దేశమే ఉండదు. ఇది మనసులో పెట్టుకుని అలాగే సంవత్సరాలు సాధిస్తూ ఉంటారు. అది కుటుంబమే అయినా, ఆఫీసే అయినా, స్కూలే అయినా, కాలేజే అయినా, అది ఏ పరిస్థితుల్లో మనం ఎవరి మధ్యలో ఉన్నప్పటికీ కూడా మనం దేవునిలో మనం ఉన్నాం కాబట్టి మనల్ని చూసి వాళ్ళు దేవుని చూడాలి, మనం చూసిన వాళ్ళు మారాలి, మనం చూసిన వాళ్ళు మనలో దేవుని లక్షణాలు ఉన్నాయి అని వాళ్ళు తెలుసుకోవాలన్నమాట. అలాగా మనం ప్రతిబింబించే విధంగా మన క్రియలు కూడా ఉండాలి. మాటలు చెప్పడం కాదు కానీ అది క్రియల్లో కూడా చేసి క్రియల్లో కూడా చూపించాలి. అందుకే కదా యేసయ్య మనం ఈ లోకంలోకి వచ్చి క్రియల్లో చెప్పడమే కాదు క్రియల్లో చేసి కూడా చూపించాడు. ఇలాగా యోసేపు కూడా ఒక మాదిరి ముందుగానే ఉన్నాడు అనమాట. అలాగే యోసేపు క్షమించే గుణం కలిగి ఉన్నాడు, దేవుని ఎదుట యథార్థంగా ఉన్నాడు, ప్రేమించే మనసు కలిగి ఉన్నాడు, సమాధానపరిచే మనసు ఉంది ఆయనకి. అలాగే దేవుని నమ్ముకున్నాడు అనమాట. ఆయన ఎప్పుడైతే గుంటలో అన్నలు పడేశారో అలాంటి సమయంలో కూడా దేవుని యందు విశ్వాసం ఉంచాడు అనమాట. ఆయన చిన్నప్పుడు ఒక కళ ఉందనమాట ఆయనకి. ఏంటి? సూర్యచంద్ర నక్షత్రాలు ఆయనకి నమస్కరించినట్లు, పనులు ఆయనకి నమస్కరించినట్లు ఆయన కలిగినటువంటి ఆ కళను ఆయన ఒక గురిగా పెట్టుకున్నాడు అనమాట. సరే, నాకు ఈ కళ వచ్చింది కాబట్టి దేవుడు తప్పకుండా నా జీవితంలో నెరవేరుస్తాడు అని ఆయనకు ఆ కళ వచ్చిన దాని ప్రకారంగానే ఆయన విశ్వాసం కలిగి ఉన్నాడు. అలాగే ఈ వీడియోలో ఇప్పటివరకు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, యోసేపుకున్నటువంటి లక్షణాలు ఏంటంటే, మొదట యథార్థంగా దేవుని ఎదుట నీతిగా యథార్థంగా ప్రవర్తించాడు. రెండవది సమాధానం కలిగి ఉన్నాడు, క్షమించాడు. అలాగే సమాధాన పడ్డాడు వాళ్ళ తమ్ముళ్ళతోటి, వాళ్ళ అన్నలతోటి సమాధాన పడ్డాడు. అదేవిధంగా మూడవ విషయం ఏంటంటే, ఆయన కలిగినటువంటి దర్శనాన్ని బట్టి, ఆయన కలిగినటువంటి పిలుపుని బట్టి ఆయన ఎంతగానో దేవుని ఎదుట నమ్మకంగా యథార్థంగా ఉన్నాడు. అంతం వరకు ఆయనకు ఉన్నటువంటి నాకు వచ్చిన కళ గాని, నాకు వచ్చిన దర్శనం గాని దేవుడు తప్పకుండా ఏదో ఒక దినాన్ని నెరవేరుస్తాడు అన్నటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడు. కాబట్టి యోసేపుని చూసి మనం నేర్చుకోవాల్సినటువంటి 3 విషయాలు ఇవి. ఇంకా ఉన్నాయి అని చూసి నేర్చుకోవాల్సిన విషయాలు. ఇంకొక వీడియోలో నేను మళ్ళీ మీతో పంచుకుంటానండి. ప్రైజ్ ది లార్డ్.